ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నాలజీ ఫర్ న్యూ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఒక 2 యాప్స్ చూపించబోతున్నాను. అవి ఏంటంటే మీకు బ్యాటరీ లైఫ్, మొబైల్ బ్యాటరీ లైఫ్ అనేది ఇంక్రీజ్ చేస్తాయి. సో అలాగే అవి మీకు ప్లే స్టోర్లో ఫ్రీగా ఉంటాయి. అండ్ అవి ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్ యాప్స్ అసలు ఏమేమి రన్ అవుతుంది, మీ ఫోన్ ఎంత స్లోగా ఉంది ఏందనేది మొత్తం డీటెయిల్స్ చూపిస్తాయి. సో 2 యాప్స్ ఉన్నాయి, అవి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఒకటి వచ్చేసి డిఎస్ బ్యాటరీ సేవర్ అని ఉంటుంది. డిఎస్ BATTRY బ్యాటరీ SAVER బ్యాటరీ సేవర్ అని సెర్చ్ కొట్టండి. డిఎస్ అంటే డీప్ స్లీప్ బ్యాటరీ సేవర్. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చింది చూసారా, యాంటెక్ మొబైల్ నుంచి అది డెవలప్ చేశారు అది అనేది. సో మీకు దీంట్లో ప్రో వెర్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ చూసారు అది ప్రో వెర్షన్. ఈ ప్రో వెర్షన్ వచ్చేసి మీకు 197 రూపీస్ ఉంటుంది. సో ఇది మీరు బై చేసుకోవాలి. అలాగే మీరు బై చేసుకున్నట్లయితే మీకు ఇది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇలా అలాగే అది పెయిడ్ వెర్షన్. సో మీకు తెలుసు కదా, పెయిడ్ వెర్షన్లో అయితే మీకు అన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి మీకు దాంట్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో నేను మీకు ఫ్రీ వెర్షన్ డౌన్లోడ్ చేసి చూపిస్తాను. సో ఇది డీప్ స్లీప్ బ్యాటరీ సేవర్ ఓపెన్ చేయండి. సో మీకు ఇది 1 మిలియన్ డౌన్లోడ్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ బ్యాటరీ సేవర్ రీక్లెయిమ్ యువర్ బ్యాటరీ ఇంటూ నార్మల్ వన్ అని ఉంటుంది. అలాగే 1 మిలియన్ డౌన్లోడ్స్, 5కి 4.1 రివ్యూ ఉంది. అండ్ అలాగే ఇది టూల్ సెక్షన్లోకి వస్తుంది. అండ్ ఇది రిమూవ్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ పర్మిషన్ అనేది రిమూవ్ చేస్తుంది. యాప్ ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది. గో డీప్ స్లీప్ మోడ్ టు సేవ్ బ్యాటరీ అండ్ ప్రొఫైల్ and go deep sleep mode to save battery data, profile and nice power widgets and more, stop apps whitelist, charge history, nice power widgets and more. అండ్ ఇవి మీకు ప్రజెంట్ దీంట్లో ఉంటాయి. అండ్ రివ్యూస్ కూడా బాగున్నాయి. ఎక్సలెంట్ అండ్ ఎఫెక్టివ్ సాఫ్ట్వేర్, ఇట్ డస్ ది జాబ్ బిహైండ్ ది స్క్రీన్ మార్వెలస్లీ అని ఉంది. సో మీకు రివ్యూస్ కూడా బాగున్నాయి. నేను ఫ్రీగా ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇందాక ఓపెన్ అని చూపిస్తాను. అలాగే రెండో యాప్ వచ్చేసి ఫ్రెండ్స్, మీకు అదే సెర్చ్లో కింద గ్రీనిఫై అని ఒకటి ఉంటుంది. సో మీరు దాన్ని ఓపెన్ చేసి అది కూడా మీకు ఫ్రీగా ఉంటుంది. ఇది 10 మిలియన్ డౌన్లోడ్స్, 5కి 4.4 ఉంది. దీని కూడా సేమ్ మీకు ఇట్లానే ఉంటుంది. బూస్ట్ బ్యాటరీ సేవింగ్ ఇన్ ట్రూలీ ఎఫెక్టివ్ వే అని ఉంది. ఇది వచ్చేసి ఓఎస్ ఫెంగ్ అనే వాళ్ళు డెవలప్ చేశారు. ఇది మీకు యాప్ ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది, గ్రీనిఫై. అండ్ యాప్స్ హైబర్నేషన్, యాప్ అనలైజర్ అండ్ వర్కింగ్ మోడ్ ఉంటుంది, సెట్టింగ్స్ ఉంటుంది. అలాగే డిఫాల్ట్ సెట్టింగ్స్ మొత్తం మీకు దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీంట్లో వచ్చేసరికి మీకు యాప్ వేకప్ హిడెన్ వయా అని ఉంటుంది. అంటే మీకు ఇది ఆఫ్లైన్లో కూడా వర్క్ చేస్తుంది. 94% ఆఫ్లైన్ ఉంటుంది ఇది. అండ్ ఆర్గనైజేషన్ టూల్ మీకు 92% ఆర్గనైజేషన్ టూల్స్ ఉంటాయి. కొలాబరేషన్ వచ్చేసరికి 88% ఉంటుంది. అండ్ దీని రివ్యూస్ చూసుకుంటే దిస్ యాప్ ఈజ్ సింపుల్ అండ్ ఎఫెక్టివ్, ఇట్ హైబర్నేట్స్ ఆల్ అన్వాంటెడ్ యాప్స్ దట్ యూజర్ డోంట్ వాంట్ అని ఉంటుంది. సో మీకు ఇది కూడా ఫ్రీగా ఉంటుంది. ఇది కూడా మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో ఫస్ట్ డీప్ స్లీప్ మొబైల్ సేవర్ ఓపెన్ చేద్దాం. మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. డిఎస్ బ్యాటరీ సేవర్ అని వస్తుంది. సో మీకు ప్రొఫైల్లో చూసుకుంటే ఇక్కడ జెంటిల్ అంటే ఏంటంటే డీప్ స్లీప్ వెన్ స్క్రీన్ ఈజ్ టర్న్డ్ ఆఫ్, వేకప్ ఎవ్రీ 30 minutes ఫర్ 1 minute అని వస్తుంది. అంటే 30 నిమిషాలకు ఒకసారి ఒక్కొక్కసారి ఓపెన్ అవుతుంది. జెంటిల్లో పెట్టుకుంటే, స్ట్రాంగ్లో పెట్టుకుంటే మీకు ఎవ్రీ 45 minutes స్క్రీన్ ఆఫ్ చేసిన తర్వాత ఎవ్రీ 45 minutesకి ఒకసారి ఓపెన్ అవుతుంది. అండ్ మీడియంలో పెట్టుకుంటే ఎవ్రీ 1 hourకి ఒకసారి ఓపెన్ అవుతుంది. అండ్ అగ్రెసివ్లో పెట్టుకుంటే ఎవ్రీ 2 hours ఒకసారి ఓపెన్ అవుతుంది. అండ్ స్లమ్రర్ పెట్టుకున్నారంటే మీకు బ్యాక్గ్రౌండ్ యాప్స్ అనేది ఏవి రన్ అవ్వో టోటల్ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతుంది. మీ ఫోన్ అనేది బ్యాటరీ అట్లాగే మీకు సేవ్ అయిపోతుంది. అండ్ కస్టమ్ పెట్టుకున్నట్టయితే మీరు పెట్టుకోవచ్చు. స్క్రీన్ ఆఫ్ అయిన తర్వాత మీకు ఎన్ని గంటలకి ఎన్నిసార్లు ఓపెన్ అవ్వాలి ఏందనేది పెట్టుకోవచ్చు. సో నేను ఇప్పుడు సపోజ్ స్లమ్రర్ పెట్టాను అనుకోండి. సో స్క్రీన్ ఆఫ్ చేస్తే నాకు బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఏవి వర్క్ అవ్వవు. అలాగే మీ బ్యాక్గ్రౌండ్ యాప్స్ వర్క్ అవ్వకపోతే ఆటోమేటిక్గా బ్యాటరీ కన్సంప్షన్ అనేది తగ్గిపోయి బ్యాటరీ సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీలోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ రిమైనింగ్ టైం చూపిస్తుంది, పర్సంటేజ్ చూపిస్తుంది. లాస్ట్ ఛార్జ్ అనేది, డేటా అనేది వీళ్ళు మనమేం ప్రొవైడ్ చేయలేదు. సో మనం ఈరోజు ఛార్జ్ పెట్టాము కానీ ప్రొవైడ్ ఏం చేయలేదు. సో ఇక్కడ మీకు సెట్టింగ్స్ టాగుల్ ఉంటుంది, వైఫై, మొబైల్ డేటా, బ్లూటూత్ అండ్ స్క్రీన్ ఆన్ టైమ్ అండ్ సింక్ అనేది ఉంటుంది. సో మీరు ఆప్టిమైజ్ కొట్టారంటే మీకు ఆటోమేటిక్ ఇది అసలు మొత్తం అన్ని మొబైల్ డేటా అన్నీ ఆఫ్ చేస్తుంది. సో నేను ఆప్టిమైజ్ కొట్టలేదు. ఆప్టిమైజ్ కొడితే మీకు డేటా కట్ అయిపోతుంది. అండ్ మీకు ఇది బ్యాటరీ పర్సంటేజ్ అండ్ బ్యాటరీ ఆ పర్సంటేజ్ యొక్క టైం ఇక్కడ చూపిస్తుంది. 9 hours 42 minutes వస్తుంది, 57% అంటే. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం బ్యాటరీ యూసేజ్లోకి వెళ్ళినట్లయితే బ్యాటరీ యూసేజ్ ఇది మీకు డిస్ప్లే బ్యాటరీ పర్సంటేజ్ అని ఉంటుంది. పవర్ సేవింగ్ మోడ్ ఇక్కడ చూపిస్తుంది మీకు బ్యాటరీ పర్సంటేజ్ మీకు ఎంత పర్సంటేజ్ అవ్వ. 3 days నుంచి నేను 100% దాకా వాడుతున్నాను. సో అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఫ్రెండ్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ డీప్ స్లీప్ అని ఉంటుంది. డీప్ స్లీప్ అంటే మీకు అది వేకప్ డివైస్ వెన్ యూజర్ అన్లాక్ స్క్రీన్, అంటే మీరు అన్లాక్ చేయగానే డీప్ స్లీప్ అనేది కట్ అయిపోతుంది. అండ్ బ్యాటరీ లెవెల్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నోటిఫికేషన్ లాంగ్వేజ్ అని ఉంటుంది. మీరు నోటిఫికేషన్స్ అవన్నీ కస్టమైజ్ చేసుకోవచ్చు. జనరల్ అని ఉంటుంది, అంటే మీరు వీళ్ళకి ఇప్పుడు ఏదైనా మీకు యాప్లో ఏదైనా ప్రాబ్లం నోటీస్ చేస్తే వీళ్ళకి మీరు ఒక లాగ్ అయితే పంపించచ్చు, ఇట్లా మీకు మేము ప్రాబ్లం ఫేస్ చేసామని చెప్పి. అలాగే వీళ్ళ యాప్స్ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, అవర్ అదర్ యాప్స్ అని వచ్చింది. అది మీరు ఎక్స్టర్నల్గా ఓపెన్ చేసుకోవాలి. ఇది 5.1 వెర్షన్ ఉంది, డిఎస్ బ్యాటరీ సేవర్. ఇక అది మీకు ఇక్కడ డైరెక్ట్ అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ప్రొఫైల్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ యాప్ చూసుకుంటే మీకు అది గ్రీనిఫై అని వస్తుంది ఒకటి.
సో నేను మీకు ఇది చూపిస్తాను. ఇక్కడ మీకు ఓపెన్ చేశాను. ఇక్కడ చూసారు కదా గ్రీన్ కలర్లో ఉంటుంది గ్రీనిఫై అనేది. మీరు దాన్ని ఓపెన్ చేయండి, ఇట్లా ఉంటుంది గ్రీనిఫై. బ్యాటరీ లీచింగ్, మెమరీ హాగింగ్ అండ్ stealthily running apps and enjoy smooth and lasting experience just like on the first day. About housekeeping and let Greenify silently do it for you. Forget about the ప్రాబ్లమ్స్ అని ఉంది. ఇక్కడ మీరు ప్లస్ సింబల్ కొట్టినట్టయితే ఇక్కడ మీకు యాప్ అనలైజర్ వస్తుంది. రన్నింగ్ ఇన్ బ్యాక్గ్రౌండ్ మే స్లో డౌన్ ద డివైస్. ఈ యాప్స్ అయితే ఫోన్ని స్లో చేస్తాయంట అండ్ ఇవైతే మీకు బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్ అవుతున్నాయి అని ఈ యాప్ చూపిస్తుంది. అండ్ ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి, ఇవి చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ షో ఆల్ కొట్టారంటే మొత్తం A to Z ప్రతి యాప్ చూపిస్తుంది. సో మీరు ఏం చేయాలంటే వీటిని ఆటోమేటిక్ ఇది ఇక్కడ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే ఇది మీకు పర్మిషన్స్ అడుగుతుంది. ఎలా ఆల్టర్నేషన్, స్క్రీన్ ఆఫ్ మోడ్, క్విక్ యాక్షన్ నోటిఫికేషన్ ఇవన్నీ మీరు ఆన్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ షార్ట్ కట్స్ అడుగుతుంది. క్రియేట్ హైబర్నేషన్ షార్ట్ కట్ అని హైబర్నేట్ ఈ రెండు నేను ఆల్రెడీ యాడ్ చేశాను స్క్రీన్లోకి. అండ్ ఇవి యాడ్ అవ్వలేదు, ఒకసారి మళ్ళీ యాడ్ చేద్దాం. సో ప్లస్ సింబల్ కొట్టాను. అండ్ అలాగే మీకు ఇక్కడ క్రియేట్ హైబర్నేషన్ షార్ట్ కట్ హైబర్నేట్ నౌ. ఏ షార్ట్ కట్ ఈస్ క్రియేటెడ్ ఫర్ యువర్ లాంచర్ ఇన్ 1 click హైబర్నేషన్ అని వచ్చింది. సో ఇక్కడైతే నాకు ఎలాంటి హైబర్నేషన్ షార్ట్ కట్ అయితే కనపడలేదు. సో ఇట్లా మీరు షార్ట్ కట్స్ క్రియేట్ చేసుకుని వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రెండు యాప్స్ యూజ్ చేసి మీరు మీ బ్యాటరీ లైఫ్ సేవ్ చేసుకోవచ్చు. సో ఈ రెండు యాప్స్ ఏంటంటే మెయిన్గా మీ బ్యాక్గ్రౌండ్ కన్జంప్షన్ యాప్స్ ఉంటాయి కదా. మీరు ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు మీకు గూగుల్ ఓపెన్ చేశాను, అలాగే ఇప్పుడు గూగుల్ ఓపెన్ అయింది. సో నేను ఏదో ఒకటి సెర్చ్ చేస్తాను, లైక్